హలో గైస్, అందరూ ఇండియా గెలిచిందని చాలా హ్యాపీగా ఉన్నారు. నేను కూడా. ఇండియా గెలవడం అనేది ఒక చరిత్రాత్మకం. అంటే హార్దిక్ పాండే క్లాస్ని వికెట్ తీయడము, అట్లాగే మిల్లర్ క్యాచ్ సూర్యకుమార్ యాదవ్ పట్టడం, ఇవి రెండు చాలా కీలకమైన పాయింట్లు మ్యాచ్ టర్న్ కావడానికి. మొత్తానికైతే కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది మన రోహిత్ శర్మ కెప్టెన్సీలో. రోహిత్ శర్మ కెప్టెన్సీలో మొత్తానికైతే ఒక కప్పు అయితే కొట్టడం జరిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే సౌత్ ఆఫ్రికా ఓడిపోవడం. ఇండియా గెలిచిందనే హ్యాపీ మూమెంట్, బట్ సౌత్ ఆఫ్రికాకి ఒక కప్పు కూడా రాలేదు. బట్ ఇది రెండోసారి అనుకుంటా ఫైనల్ రావడం. ఇట్లా సౌత్ ఆఫ్రికా ఓడిపోవడం అనేది కూడా ఒక బాధాకరం. ఎందుకంటే డివిలియర్స్కి ఒక యాంకర్ అడుగుతాడనమాట, మీకు కోహ్లీ సెంచరీ చేసి టీమిండియా గెలవాలనుకుంటున్నారా, లేకపోతే డివిలియర్స్ రెండో క్వశ్చన్ ఆన్సర్ ఏం చెప్తారంటే సౌత్ ఆఫ్రికా గెలవాలనుకుంటున్నారా అంటే, అప్పుడు డివిలియర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తాడు, ఓన్లీ సింగిల్ కప్, ఒక కప్పు మాకు వదిలేయండి అని అన్నట్టుగా. కానీ ఇండియా మన వాళ్ళు ఎట్లా అంటే 17 ఇయర్స్ ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్ కొట్టి చేతికొచ్చిన ఛాన్స్ ఎలా పోగొట్టుకోవాలని మన వాళ్ళు. మొత్తానికైతే ఇండియా గెలిచింది, సంతోషం. రోహిత్ శర్మ కెప్టెన్సీ మాత్రం హిస్టరీలో నిలబడిపోద్ది, లైక్ ధోని లాగా. ఎనీహౌ, ఆల్ ది బెస్ట్ టు ఇండియా. అండ్ వీళ్ళు రిటైర్ అయిన తర్వాత కొత్త టీంకి కూడా అవకాశం రావాలని చెప్పి మంచి డిసిషన్ తీసుకున్నారు రోహిత్ శర్మ, కోహ్లీ అండ్ జడేజా. ఫీలింగ్ ప్రౌడ్ యాజ్ అన్ ఇండియన్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.